వాస్తవానికి సార్ చాలా మందిని చూసిన గోల్డ్ మ్యాన్లని. సో గోల్డ్ మ్యాన్ లెక్క అంటే గోల్డ్ మ్యాన్ లో గోల్డ్ వేసుకుంటూ ఉంటారు. సో ఒక్క గోల్డ్ మ్యాన్ ఎంత వేసుకోవాలా, ఎంత వెయిట్ వేసుకోవాలా గోల్డ్? నీకు ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు, ట్యాక్స్ కడితే ఎంత వేసుకోవచ్చు, ఎంత వేసుకోవచ్చు. ఇష్టం. ఇప్పుడు కిలో మాత్రం వేసుకోవాలి, అట్లే వేసుకోవచ్చు. ఒక 990 grams వరకు వేసుకోవాలి వేసుకోవచ్చు. మనం ట్యాక్స్ కట్టి దాన్ని బట్టి ఎంత రూల్ ప్రకారం ఏం కట్టకుండా మాత్రం 990 grams వరకు వేసుకోవచ్చు. అట్లేమి ఉండదు. నా 2 kg ఉంది అట్లా. సో మీదైతే ఒరిజినల్ గోల్డ్, నేను చాలా సార్లు వచ్చాను, కలిసాను. చాలా మంది గోల్డ్ మ్యాన్ పేర్ల పైన రోల్డ్ గోల్డ్ వేసుకొని లోపల కలర్ కొందరు మనం అనలేం కదా. ఆ ట్రెండ్ ఎందుకు సార్? అది ఎందుకు అట్లా? షోకేనా? అంతే కదా. ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు చేయించుకోవాలంటే కష్టం కదా. అట్లా చాలా మంది షోక్ ఉంటుంది, అట్లా ఉంటుంది వేసుకుంటారు. సో మీరు నడుస్తుంటే ఒక 1 కోటి రూపాయలు నడుస్తున్నట్టు అక్కడ ఇక్కడ, అంతేనా? ఎప్పుడైనా మీకు ఇన్ని రోజుల నుంచి గోల్డ్ వేసుకుంటారు, ఎప్పుడైనా ఎవడైనా ఈ తాగిన నిషాలనో లేకపోతే దొంగలు ఎవరన్నా గోల్డ్ గుంజడము? ఎవరు ఇక్కడ మన ఇల్లు ఉందంటే చుట్టుపక్కల దొంగ. మీరు బయటికి పోయినప్పుడు జనాలు ఉంటారు కదా, అట్లా ఉంటుంది. మనం పడే మనం చూసి వస్తాడు ముందుకు ఆడే. అట్లా చుంటే మా దగ్గర కేసులు ఇస్తారు, మంచి మంచి మేధావులే కేసులు ఇస్తారు. అట్లా చూడు మన దగ్గర కావాలన్నా భయపడతారు. దర్గా చిన్న పైల్వాన్ ఇవన్నీ సంపాదించడానికి మర్డర్లు, భూ కబ్జాలు ఏమన్నా చేసిండా? చేసిన 2-3 మర్డర్లు, 5 మర్డర్లు, ఇవన్నీ పైసలు సంపాదించింది. నేను అవసరం లేదు అవన్నీ చేసేది. అంటున్నా మర్డర్లు గిట్టర్ చేస్తే పైసలు వస్తాయా? జైలు బయటికి తిరగాలి, మర్డర్లు చేస్తే పైసలు రావు. ఇదేమొస్తాయి? పేరు ఒక ఏంటంటే ఒక జమానాలో ఒక ట్రెండ్లా అవి జరిగినాయి, కేసులు జరిగినాయి సార్. మర్డర్ కేసు ఉందా సార్ మీ పైన? మనకి ఏం రాలేదా? అలాంటి రాలేదా? అట్లా ఉంటుంది. ఎందుకంటే మీడియాలో ఇవన్నీ ఫోకస్ యూత్ పిల్లలు చూస్తుంటారు. కొన్ని జాగ్రత్తగా మనం మంచి గురించి మాట్లాడితే బెస్ట్. చాలా మంది అడిగినవి నేను అవన్నీ చెప్పడం బాగుండదు అంతే. కబ్జాలు సార్, ల్యాండ్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అంటే మామూలు కబ్జాలలో ఉన్న వాళ్ళు ఏమైనా జరపాలి కేసులు అవి వస్తాయి నా దగ్గర. మీరేమని చేస్తారు? అలా భార్య ఒక కేసు తీసుకు అంటే చెప్తున్న వాళ్ళు బెదిరిస్తారు, ఇట్లా చేస్తారు అంటే చెప్పి ఇప్పుడు అట్లాంటి వస్తాయి. సినీ ఫీల్డ్ బాగానే మంది వస్తారు. అట్లాంటి ఏమో ప్రాబ్లం ఉన్నది ఉంటే నాకు చెప్తారు, నేను పిలిపించి మాట్లాడతాను. ఎవరో బ్యాక్ కామెంట్ పెట్టుడు, ట్విట్ అది చేసుడు అవన్నీ ముందర చెప్పి నిన్నవా అట్లా ఉంటాయి. కొన్ని ఎవరైనా కబ్జాలు ఉన్నా ఏదన్నా నా దగ్గరికి ఇప్పుడు ఎవడైతే డాక్యుమెంట్ ఒరిజినల్ ఉంటే వాళ్ళు వస్తే పిలిపించి మాట్లాడతారు. కొన్నోడు ఫారెన్ లో ఉన్నాడు, ఎగ్జాంపుల్ ల్యాండ్ కబ్జా అయిపోయింది, ఒరిజినల్ డాక్యుమెంట్ అది ఇక్కడ కబ్జా అయిపోతే వాడు వచ్చింది అనుకో పిలిపిస్తాం, జెన్యున్ ఎవరు తెలిసిపోతాం. మనం కోర్టు వరకు పోకుండా దర్గా చిన్న పైల్వాన్ ఇంట్లో సెటిల్మెంట్ అయిన ల్యాండ్లు ఎన్నైనా సరే ఇప్పటివరకు చాలా వీలైనవి. కోర్టుకు పోతే సంవత్సరాలు తిరగాల జీవితం మళ్ళీ ఇంకా ఎన్ని ఇష్టం ఇక పోతూనే ఉంటది. అట్లా చాలా వేల కేసులు ఇద్దరికి. మీకు ఇస్తారా సార్? పర్సెంటేజ్ ఇస్తారా? అది అందరి దగ్గర తీసుకోండి. కొంతమంది ఉన్నోళ్ళు ఏంటంటే పరిస్థితి బట్టి కొంతమంది ఎకరాలు ఉంటాయి, బాగా ఉన్నోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటాను. గరీబుల కష్టాలు ఏమైనా మ్యారేజ్ ఏమైనా చేసేసి ఉంటే వాటిని ముట్టాను. ఎందుకంటే సిస్టంలో మనకు అన్ని కొన్ని చెడు చేసినా కొన్ని మంచి చేస్తుంటాం. అన్ని మనము దేవుళ్ళం కాదు మంచి చేయని, కొన్ని చెడువి జరగవచ్చు, కొన్ని మంచివి జరుగుతాయి కేసులలో. సార్ అలాగే ముఖ్యంగా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ కెరియర్ కానీ ఎంగేజ్ లో ఏం చేసేవారు? చదువంతా అయిపోయింది, క్లోజ్ అయినాక ఏం చేస్తుండే? అదే ఏం చేస్తాం అప్పుడు ఏజ్లో కొట్టడం, వైపు కుస్తీ పోటీలు మందిని తిరుగుతుండే, గ్యాంగ్ కుస్తీలు కొట్లాడడం అవి ఇవన్నీ. కుస్తీ పోటీల తర్వాత మళ్ళీ అంటే ఏజ్ అంతా అయిపోయిన తర్వాత 21 తర్వాత. మీరు పుట్టిందంతా మాస్ ఏరియా, ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు అప్పుడు. అయితేనే నా కొట్లాటలు, హిందూ ముస్లిం కొట్లాటలు అయినా చాలా. నేను పోయినా కదా, నా మీద 10 కేసులు దాకా అయినాయి. మీది మంచి హైట్ పర్సనాలిటీ. జిమ్ గిమ్ చేస్తున్నారా లేకపోతే ఏంది? ఎక్సైజ్, ఇండియన్ ఎక్సైజ్ వ్యాయామశాల ఏమంటారు? ఇండియన్ చేస్తుండే, జిమ్ చేస్తుండే, 2 చేస్తుండే. పొద్దున సాయంత్రం చేస్తుండే ఎక్సైజ్. ఎప్పుడన్నా కొట్లాటల బాగా మీరు దెబ్బలు తినడం కానీ లేకపోతే మీకు బాగా ఎఫెక్ట్ అయిన సంఘటనలు ఉన్నాయా? అట్లేం లేదు. నన్ను అంటే నేనైతే ఎప్పుడు అది కాలేదు, ఎదుటోళ్ళని కొట్టడం కానీ నేను ఎప్పుడు మనమే మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ. టార్గెట్ చేస్తారు కదా కామన్ టార్గెట్, బోలెడ్ సార్లు చేసి మనం దాన్ని ముందుకు 10 ఎత్తు వేసుకుంటే వెళ్ళడమే. మీకు బాగా క్లోజ్ అంటే ఎట్లా సార్ ఈ గొడవలు? దీంట్లో ఎంగేజ్ నుంచి మీరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు నాకు అన్నలాగా శ్రీశైలం అన్న తిరిగిన వాళ్ళం కదా. మా ఫాదర్ షాగిరత్ కదా సార్. ఫాదర్ మా డాడీ దగ్గర నేర్చుకో, మా నాయన దగ్గర కుస్తీలు నవీన్, వెంకట్ వీళ్ళంతా మా డాడీ దగ్గర. వాళ్ళ పిల్లలు కూడా అందరూ నేర్చుకోరు చిన్నప్పటి నుంచి. ఒక అప్పుడు ఎట్లుండే సార్ మీరు చిన్నగా ఉన్నప్పుడు? పెద్దలాగా ఉంటాడు శ్రీశైలం అన్న. అట్లా
అప్పుడు అమీర్పేట ఏరియా అంతా ఎట్లుంటుండే సార్? అమీర్పేట కానీ పంజాగుట్ట కానీ ఏరియా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే? అప్పుడు అన్ని కేసెస్ కదా ఎక్కువ, అప్పుడంతా మర్డర్లు, ఖాళీ ల్యాండ్. అవి ఇవి కేసులే అప్పుడు ఎక్కువ. ఆ మధ్యాహ్నం అవే జరిగినాయి కదా, ఇప్పుడంటే కూల్ అయిపోయింది. ఇప్పుడు సిటీ ఎక్కడ వరకు ఉండే సార్ అప్పుడు? మరి సిటీ వరకు ఉండే, ఇదంతా డిస్ట్రిక్ట్ ఉండే అప్పుడు, ఇదంతా సిటీలో కలపలే అప్పటికి. ఓకే అక్కడ వరకు పద్మలే అవతలకి బంజారాయిల వరకు సిటీ, ఓకే అదంతా సిటీ ఉండే మొత్తం హైదరాబాద్. ఇదంతా లేకుండేది, ఊర్లాగా ఉంటుండే అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉండొచ్చు. గవర్నమెంట్. ఇదంతా పల్లెటూరు లాగా ఉంటుండే అన్ని. ఇక్కడ ఈ పంజగుట్ట లాస్ట్ సార్? పంజగుట్ట అదే శ్రీనగర్, ఎల్లారెడ్డి ఇవన్నీ వస్తాయి. శ్రీనగర్ కాలనీ మన ఇందనార్ వరకు, ఈ బంజారాయిల వరకు వస్తుండే సిటీలో. బంజారాయిలు దాటితే రాకపోతుంది. ఈ మాదాపూర్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఖాళీ ల్యాండ్స్ అన్ని ఖాళీ ఉంది ల్యాండ్ మొత్తం. అప్పుడు అవే ఉండే కదా. ఇంకా మీరేం చెప్తారు సార్? అంటే హైదరాబాద్ ఇంత వన్ ఏరియాలు డెవలప్మెంట్ అయినాయి అంటే ఏ గవర్నమెంట్, ఏ సీఎం వల్ల అంటారు? హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు అయింది హైదరాబాద్ డెవలప్. ఇంకా అంతకుముందు ఏమైంది, ఊరు రోడ్లు గిళ్ళు అన్ని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది డెవలప్మెంట్. ఫాస్ట్ అయిపోయింది, 10 years లో ఫాస్ట్ అయిపోయింది గౌరవ్. అంతకుముందు సార్ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు? ఉమ్మడి ఉన్నప్పుడు ఏముంటుండే, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చేసుకుంటుండే. ఇక్కడ ఏం పెడుతుండే అసలు? ఏ ఒక రోడ్లు హైదరాబాద్ వరకే, ఆ చంద్రబాబు ఆడికి వెళ్ళి ఇంటి వరకు డెవలప్మెంట్, చెట్లు గిట్లా ఏముండదు. ఇప్పుడు అంటే సీఎం అయింది అక్కడ. కానీ అంటున్నా ఈ హైటెక్ సిటీ అవన్నీ కూడా ఆయన చేసినట్టు కదా సార్ చంద్రబాబు నాయుడు? హైటెక్ సిటీ చేసిండు కదా ఆయన. ఈ ఏరియా అంటే ఈ రోడ్లు రహదారులు కావడం, పంజోట నుంచి హైటెక్ సిటీ వరకు బాగా డెవలప్ చేసిండు అప్పుడు హైదరాబాద్. అంతవరకు ఊర్లో పంట అక్కడ ఏం చేయలేడు, ఇది ఒక్కటి చేసిండు. అలాగే మీరు టిఆర్ఎస్ లో ఒక వ్యవస్థాపక సభ్యులు, మీరు స్టార్టింగ్ పార్టీ పెట్టడం ఎందుకు చూస్ చేసుకున్నారు? అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు, చంద్రబాబు నాయుడు సీఎం, అయినా కానీ కేసీఆర్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే ఉద్యోగం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది మొత్తం అందరు ఫైట్ చేసారు, ఒకళ్ళ వల్ల రాలేదు తెలంగాణ. అందరు కష్టపడి చేసేవాడికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక లైట్ తీసుకున్నాం అందరం, ఇవ్వలేము ఎవరు. చాలా అనుకున్నారు, మనం అనుకున్నది అయిపోయింది, ఇంకేం సైలెంట్ అయిపోయింది. కానీ మీరు పవర్లు ఉండాలా, ఇట్లనే మీతో పాటు మీకు ఒక గన్ మ్యాన్ లీడర్ ఉండాలా అందరికి ఉంటది. కానీ నేను అంత ఫోకస్ పెట్టాలి, పోలేను నేను. బెస్ట్ లీడర్ అంటే నేను నాయకులను, కష్టపడే నాయకులు అంతా పొగ జరిపారు అంతే. చూస్తురుగా టీఆర్ఎస్ ఎట్లయింది ఇప్పుడు పరిస్థితి. అట్లా కష్టపడ్డ వాళ్ళని అందరినీ పొగ జరిపారు. అప్పుడు జాయిన్ అయినప్పుడు ఎవరైతే తిట్టిన వాళ్ళు, వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా పక్క జరిపించారు. అందుకే పార్టీ ఇప్పుడు 0 level అయిపోయింది. ఇప్పుడు రాను కథం. ఇప్పుడు ఓటు దేనికన్నీ చూసేస్తారు ఇప్పుడు. అప్పుడంటే తెలంగాణ తెచ్చేదాన్ని 10 సంవత్సరాలు గెలిపించారు. ఇప్పుడు ఏం చూసేస్తారు ఓటు టీఆర్ఎస్ కు? తెలంగాణ వచ్చింది, జరిగిపోయారు చాలా మంది మ్యాక్సిమం. ఇప్పుడు కథం అయిపోయింది. ఏం చెప్పుకోనికి ఏం లేదు కదా నీకు ఇప్పుడు. ఏముంది చెప్పుకోనికి? ప్రజలతోటి కలిసి ఉండి మంచిగా నాయకుడు అనేది అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రజలు ఒప్పుకుంటుండే. వీళ్ళు గేట్లు మొత్తం బందోబస్తు పెట్టుకుని ఎమ్మెల్యే బయటకు వెళ్ళి కొట్టాలి, ఎవడు పోయినా బయటకు వెళ్ళి కొట్టాలంటే అది రాజకీయ నాయకులు. మీకు ఏమనిపించింది సార్ కేసీఆర్ వైఖరి అప్పుడు ముఖ్యమంత్రి? అందరూ అంతే కదా, నేను ఒక్కని కాదు కదా, 100,000 మంది ఇంత ఘోరంగా చేస్తురా అని మొత్తం ముందల చెప్పుకోలేరు. కానీ అందరూ లోపల చెప్పుకుంటారు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటుండే. ఈ సవితా ఇంద్రారెడ్డిని కూడా ఒకసారి క్యాబినెట్ మీటింగ్ కి అలౌ చేయలేదామని, అలాగే మహమ్మద్ అలీని కూడా అవన్నీ జరిగినాయి చాలా. ఎందుకు సార్ వైఖరి అంటే కేసీఆర్ కి ఆయన ఏమో అది వాళ్ళకు ఎట్లా ఉందేమో మైండ్ నాకు తెలియదు. కానీ చాలా టూ మచ్ చేంజ్ అయ్యారు. మినిస్టర్లు సీఎం కాగానే మొత్తం చేంజెస్. దేవుడు నన్ను మంచిగా పేరు పెట్టి పిలుస్తుండే కదా, చిన్న అంటున్నా సార్, మంచిగా పేరు ఏడబి పిలుస్తున్నా, మాట్లాడారు, ఫ్రీగా ఉంటుండే బాగా. మీరు అప్పుడు పార్టీలో జాయిన్ అయినారు? ఎప్పటి వరకు ఉన్నారు సార్ యాక్టివ్? తెలంగాణ వచ్చేదాకా ఉన్నారు? ఇప్పటి వరకు ఉన్నా, తెలంగాణ వచ్చేదాకా ఉన్నా. ఆ మధ్య కొన్ని 5 years ఉండి పక్క జరిగింది.